రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ప్రధానమంత్రి మోదీ వేసే ఎత్తులు ప్రత్యర్థులకి అర్థం కావు. మోదీ నెమ్మదిగా ప్రత్యర్థులు, ముఖ్యంగా 130 సంవత్సరాలు దాటి చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్క ఐకాన్ని, ఒక్కొక్క ప్రసిద్ధ పురుషుణ్ణి, ఒక్కొక్క ప్రముఖ వ్యక్తిని లాగేసుకుంటున్నారు. ఇప్పటికీ కొందరిని లాగేసుకున్నారు. ఇప్పుడు తాజాగా మరొక్క కీలకమైనటువంటి వ్యక్తిని, ఎవరి పేరు చెప్పుకుని కాంగ్రెస్ నిజానికి ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి యొక్క క్రెడిట్ అంతా తీసుకోవచ్చో ఆ వ్యక్తిని కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు, మోదీ దగ్గరికి తీసుకున్నారు. మోదీ ఆ వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చారు చనిపోయిన తరువాత. కానీ ఆ వ్యక్తిని గుర్తుంచుకుని ఆయనకు సంబంధించినటువంటి ఆయన యొక్క కాంట్రిబ్యూషన్, ఈ దేశం యొక్క అభివృద్ధిలో, ఈ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో ఆయన కాంట్రిబ్యూషన్ని ముందుకు తీసుకొస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కేవలం 3 స్టెప్స్ తోటి. మొట్టమొదటి స్టెప్ 2024లో వేశారు. 2024లో ఆ వ్యక్తికి భారతరత్న ఇచ్చారు. 2025లో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులందరినీ కూడాను వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి కలిశారు. వాళ్ళందరూ కూడాను తమ తండ్రికి, తమ తాతయ్యకి ఆ మహాపురుషుణ్ణి గుర్తించి గౌరవించినందుకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. పరంపరాగత కాంగ్రెస్ కుటుంబము, దశాబ్దాలుగా కాంగ్రెస్తో ముడిపడ్డ కుటుంబము ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు చెప్పింది. తమ ఆ కుటుంబానికి చెందినటువంటి ఆ గొప్ప వ్యక్తిని గుర్తించి గౌరవించినందుకు. ఈ సంవత్సరం 2026లో ఆ వ్యక్తి యొక్క పుట్టినరోజుని 3 రోజుల పాటు ఢిల్లీలో జరిపి, దీనిని ఒక అఖిల భారత స్థాయిలో జరిపి ప్రధానమంత్రులకు సంబంధించినటువంటి వస్తువులు, వాళ్ళు వాడినటువంటి వస్తువులు, వాళ్ళ పరికరాలు, ఉపకరణాలు, వాళ్ళ జ్ఞాపకాలు, స్మృతులు, అదేవిధంగా వాళ్ళ లైబ్రరీలు ఇవన్నీ ఉన్నటువంటి కేంద్రంలో 3 రోజుల పాటు ఆయన గురించి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ 3 స్టెప్స్లో కాంగ్రెస్ గుర్తించని, గౌరవించని, పట్టించుకోని ఆ వ్యక్తి భారతీయ జనతా పార్టీ ప్రమోట్ చేస్తున్న ఐకాన్గా మారిపోయారు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మన తెలుగు తేజం పాములపర్తి వెంకట నరసింహారావు, పివి నరసింహారావు. పివి నరసింహారావు జీవితం అంతా కాంగ్రెస్లో గడిచింది. ఆయన కాంగ్రెస్ పార్టీ తప్ప మరొక పార్టీ తెలియనటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీని బిల్డ్ చేసేటటువంటి పనిలో ఆయన మొత్తము తన మన ధనాల్ని సమర్పించుకున్నారు. అదేవిధంగా అత్యంత సరళమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అధికారానికి అత్యంత సమీపంలో ఉండి కూడాను చాలా ఒక ఇంటలెక్చువల్ పొలిటీషియన్గా చలామణి అవుతూ అసలు ఇన్కరప్టబుల్ వ్యక్తిగా నిలబడ్డటువంటి పివి నరసింహారావు. ఆయనకి 2024లో భారతరత్న ఇచ్చింది మోదీ ప్రభుత్వం. 2025లో ఆయన కుటుంబ సభ్యులను ఢిల్లీకి ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత ప్రధానమంత్రి హైదరాబాదుకు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులైనటువంటి రాజేశ్వరరావు, ప్రభాకర్ రావు, సురభి, వాణి సురభి గారు, వీళ్ళందరినీ కూడా, ఎన్వి సుభాష్ గారు, వీళ్ళందరినీ కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడాను మోదీకి ధన్యవాదాలు చెప్పారు. ఇప్పుడు జూన్ 28, 29, 33 రోజుల పాటు ప్రధానమంత్రి మెమోరియల్ అండ్ లైబ్రరీ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ మెమోరియల్ అండ్ లైబ్రరీ, దానిలో అందరూ ప్రధానమంత్రులకు సంబంధించినటువంటి జ్ఞాపకాలను, స్మృతులను, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని చూపించేటటువంటి పద్ధతిని, సౌండ్ అండ్ లైట్ షో కావచ్చు, ఎగ్జిబిషన్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అక్కడ 3 రోజుల పాటు పివి నరసింహారావుని జ్ఞాపకం చేసుకునే కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ప్రధానమంత్రి కార్యాలయంలో అత్యంత కీలక పదవిలో ఉండి అయోధ్య రామమందిర నిర్మాణంలో చాలా కీలక పాత్రను పోషించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ నృపేంద్ర మిశ్రా నాయకత్వం వహించారు. ఆయన దీన్ని ప్రారంభించారు. 3 రోజుల పాటు పివి యొక్క కాంట్రిబ్యూషన్స్ గురించి ఢిల్లీలో సమావేశం జరిగింది. అంటే ఈ రకంగా ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు, పివి నరసింహారావు యొక్క కాంట్రిబ్యూషన్ని గుర్తించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ గుర్తించకుండా చరిత్ర చెత్తబుట్టలో పారేసి పూర్తిగా ఆయనని ఆయన జ్ఞాపకాల్ని చెరిపివేయాలని చేసినటువంటి ప్రయత్నాల్ని వమ్ము చేయటమే కాకుండా
ఆయన కాంట్రిబ్యూషన్, ఈ దేశాభివృద్ధిలో ఆయన పాత్రను మొత్తం సమాజానికి తెలిపే పని చేస్తున్నారు మోదీ. దానికి కాంగ్రెస్ పార్టీ ఆయనని అత్యంత నీచంగా ట్రీట్ చేసింది. కాంగ్రెస్ పార్టీలోనే ఒక ప్రధానమైనటువంటి వర్గము ఆయనకి వ్యతిరేకంగా సోనియా గాంధీ మనసులో విషబీజాలని నాటటము, సోనియా గాంధీ ఆయనని చాలా తీవ్రంగా ద్వేషించటము, ఒక స్థాయికి వచ్చిన తరువాత ఆయన ప్రధానమంత్రిగా ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆయన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోంచి తొలగించారు. ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు ఉంచేందుకు ఆయన చేసిన ప్రయత్నాలకు గాను జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీల కొనుగోలు కేసులో ఆయన ఒంటరిగా తన పోరాటం చేయవలసి వచ్చింది. ఒకానొక దశలో ఇవన్నీ ఆయన బ్రతికుండగా జరిగినవి. ఆయన మాజీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారిని పిలిపించి, నాకున్నటువంటి ఇల్లుని అమ్మిస్తే ఆ అమ్మగా వచ్చిన డబ్బుతో కేసులు ఫైట్ చేసుకుంటాను నేనని చెప్పి అడిగినట్టుగా ఒక పుస్తకంలో రాయడం జరిగింది. పివిఆర్కే ప్రసాద్ తన జ్ఞాపకాల్లో దీన్ని ప్రస్తావించారు. నా ఇల్లు అమ్మి పెట్టగలవా ప్రసాద్ అని అడుగుతారు. అంటే పార్టీ పూర్తిగా ఆయన్ని వదిలేసింది, సిడబ్ల్యూసి నుంచి తీసేసింది, ఎంపీ టికెట్ ఇవ్వలేదు, ఆయన కేసుల్ని ఆయన ఫైట్ చేసుకునేలాగా చేసింది. చివరికి ఆయన చనిపోతే ఆయన శవాన్ని అప్పుడు అక్బర్ రోడ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క నేషనల్ హెడ్ క్వార్టర్ లోపలికి రానియకుండా తలుపులు వేసేశారు. పైగా అంత్యక్రియలు ఢిల్లీలో జరగడానికి వీల్లేదు. ఢిల్లీలో జరిగితే ఏడాదికి ఏడాది పూలమాలలు వేయాల్సి వస్తుంది, లేకపోతే పుష్పగుచ్చాలు ఉంచవలసి వస్తుంది, ఆయన స్మారక కార్యక్రమాలు చేయవలసి వస్తుందని హైదరాబాద్కి తీసుకెళ్ళమని చెప్పారు. అప్పుడు పివి నరసింహారావుకి మీడియా ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి సంజయ్ బారు జర్నలిస్ట్ ఆయన అదేవిధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూడాను పివి నరసింహారావు కుటుంబ సభ్యులకు సంజయ్ బారుకి హైదరాబాద్లో క్రిమేషన్, ఆయన యొక్క అంత్యక్రియలు హైదరాబాద్లో జరపాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఒత్తిడి తీసుకొచ్చిన వారిలో శివరాజ్ పాటిల్ కూడా ఉన్నారు, మాజీ లోక్సభ స్పీకరు, మాజీ హోంమంత్రి. అదేవిధంగా అహ్మద్ పటేల్ ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఉన్నారని చెప్తున్నారు. చివరికి ఆయన్ని హైదరాబాదులో అంత్యక్రియలు నిర్వహిస్తే పూర్తిగా భౌతిక కాయము అగ్నికి ఆహుతి కాకుండానే అందరూ వెళ్ళిపోయారు. దానికి సంబంధించినటువంటి ఫోటోల్ని ఈనాడు ప్రచురిస్తే సంచలనం కలిగింది. ఆయనకి సోనియా గాంధీ ఆయన్ని గుర్తుపెట్టుకుంది కానీ, కాంగ్రెస్ పార్టీ ఆయన్ని స్మరించుకుంది కానీ ఒక్కసారి లేదు. ఆర్థిక మంత్రిగా ఆయన దగ్గర పనిచేసిన మన్మోహన్ సింగ్ని తలుచుకున్నారు. ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు ఆయన్ని ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా ప్రస్తుతించారు. కానీ అసలు ఆర్థిక సంస్కరణలు చేసిన పివిని కాంగ్రెస్ మరిచిపోయింది. అదే నరేంద్ర మోదీ ఇప్పుడు పివికి ఢిల్లీలో ఒక స్మారకాన్ని నిర్మించేటటువంటి ప్రస్తావన కూడా తెస్తున్నారు. ఇది గనక జరిగినట్లయితే ఏడాదికి ఏడాది కాంగ్రెస్ కడుపు మండేలాగా, ముఖ్యంగా సోనియా కుటుంబానికి అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. పుష్పగుచ్చం ఉంచాలని మనసు ఒప్పుకోదు, పుష్పగుచ్చం ఉంచక తప్పని పరిస్థితి వస్తుంది. ఈ విధంగా 4-5 చిన్న ఎత్తుగడలతో కాంగ్రెస్ పొగుడుకుని గొప్పలు చెప్పుకోవలసినటువంటి ఒక ఐకాన్ని నరేంద్ర మోదీ బీజేపీ వైపు లాగారు. ఇది మొట్టమొదటిది కాదు. సర్దార్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సర్దార్ పటేల్ని పూర్తిగా పక్కన పెట్టి ఆయన చరిత్రను నేటి తరానికి తెలియకుండా చేసింది. ఆ సర్దార్ పటేల్ని నరేంద్ర మోదీ స్వీకరించటము, బీజేపీ ఆయన పుట్టినరోజు నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా చేయటము, అదేవిధంగా ఆయనకు సంబంధించిన ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని స్థాపించటం గుజరాత్లోని కేవడియాలో నర్మదా ప్రాజెక్టుకి దగ్గరగా, ఇవన్నీ చేసింది. అదేవిధంగా మదన్ మోహన్ మాలవ్యకి భారత రత్న ఇచ్చింది. మదన్ మోహన్ మాలవ్య కూడా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైనటువంటి పనిచేసినటువంటి వ్యక్తి. 3వ వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఆయన చరిత్ర నేటి తరానికి తెలియకుండా ఉండేందుకు కాంగ్రెస్ చెయ్యని ప్రయత్నం లేదు. అలాంటి సుభాష్ని ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలో ఆయనది ఉండేలాగా చేసింది బీజేపీ. వీటన్నిటితో పాటు అంబేద్కర్ని కూడాను బీజేపీ ఓనప్ చేసుకున్నటువంటి విషయం కాంగ్రెస్కి చాలా తీవ్రమైనటువంటి నష్టం కలిగించింది. ఇప్పుడు తాజాగా పివి నరసింహారావు కూడా కాంగ్రెస్ జాబితా నుంచి బీజేపీ జాబితాలోకి వచ్చేస్తున్నారు.
పివి జయంతి బీజేపీ ఎంత ఘనంగా చేస్తే కాంగ్రెస్ అంతగా ముడుచుకుపోతుంది, కాంగ్రెస్ అంతగా ఆయనని స్వీకరించడానికి నిరాకరిస్తుంది. పర్యవసానంగా ఒక కాంగ్రెస్ నాయకుడు ఈ దేశంలో గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందకుండా 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి, మెజారిటీ లేకుండానే 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైనటువంటి వ్యక్తి, చైనాతో పాకిస్తాన్తో సంబంధాలను రీసెట్ చేసినటువంటి వ్యక్తి, జమ్మూ కాశ్మీర్ మాదే అని చెప్పి పార్లమెంట్ చేత తీర్మానం చేయించినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ వదులుకుంటోంది. బీజేపీ ఆయనను ఓనప్ చేసుకుంటోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.